హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి పరిణామం జరగబోతోంది లేదా జరిగేసింది అని చెప్పాలి. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చాలా రోజులైంది. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. జగన్ తనకి ద్రోహం చేశాడని తాను నమ్ముతున్నానని, వాస్తవంగా పార్టీకి తానెంతో చేస్తే జగన్ ఇచ్చింది కేవలం రాజ్యసభ సభ్యత్వం మాత్రమేనని, లేదా ఫ్లోర్ లీడర్ మాత్రమేనని, కానీ జగన్కి పార్టీని గెలిపించి పెట్టింది, తోడు నిలబడింది తానైతే తనకి తగిన విలువ ఇవ్వకుండా ఈ మధ్యకాలంలో అన్యాయం చేస్తూ వచ్చాడని, ఆ కారణంగా పార్టీ విడుతున్నానని ప్రకటించారు. రాజకీయ సన్యాసం అని ప్రకటించారు. పూర్తిగా వ్యవసాయం వైపుకి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించారు. కానీ అకస్మాత్తుగా సీన్ మారింది. ఢిల్లీకి వెళ్ళిన విజయసాయిరెడ్డి వరుసగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులతో భేటీ అవుతున్నారు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని, రాజ్యసభ స్థానం అయితే భారతీయ జనతా పార్టీ ఇవ్వకపోయినా ఏదో ఒక పార్టీలో కీలక పదవి ఇవ్వబోతున్నారు అన్నటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. విజయసాయిరెడ్డి అని తీసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఎలాంటి సంకేతం ఇవ్వదలుచుకుంది? అదే సందర్భంలో విజయసాయిరెడ్డిని దూరం చేసుకోవడం ద్వారా జగన్కి తగలబోయే దెబ్బ ఏదైనా ఉందా? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్తే లక్ష్మణ్ గారు, విజయసాయిరెడ్డిని పార్టీ జగన్ దూరం చేసుకున్నాడా, విజయసాయిరెడ్డి దూరం అయ్యాడు అనుకోవాలా? ఇప్పుడు మనము జగన్ దూరం చేసుకున్నాడా విజయసాయిరెడ్డి దూరం అయ్యాడే అంటే రెండు కారణాలు ఉంటాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏదైనా అపోహకు గురైపోయి తను దూరం అవుతున్నాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పిలిచి కూర్చొని మాట్లాడి ఏదైనా అనుకున్న అనుమానాలు క్లియర్ చేసి ఉంటే అంత దూరం వెళ్ళేది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దూరం చేసుకున్నారని చెప్పాలి. అలాగే విజయసాయిరెడ్డి అంటే ఇప్పుడు ఆయన అతను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటుగా ఉంటూ ఆయన ఆడిటర్గా ఆయన యొక్క స్నేహం ప్రారంభం. ఒక ఆడిటర్గా జగన్మోహన్ రెడ్డి యొక్క కంపెనీలో. సో అక్కడి నుంచి రాజకీయంలోకి వచ్చిన తర్వాత సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ముందు పార్టీని నడిపించే విషయంలో కానీ లేకపోతే ఇతర అంశాల్లో కానీ సలహాలు ఇవ్వటంలో కానీ తను టైం స్పెండ్ చేస్తూ ఆయనకున్నటువంటి పరిచయాలు ఉపయోగపడ్డాయి పార్టీకి. నో డౌట్ పని అయితే చేశాడు. అధికారం వచ్చిన తర్వాత ఈ జనరల్గా ఏమిటంటే అధికారం వచ్చిన తర్వాత తీరు వేరుగా ఉంటుంది, రాకముందు తీరు వేరుగా ఉంటుంది. అధికారం వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి అయినా కూడా తన లిమిట్స్లో తను ఉండాలి కదా. అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే చేశారా బయట అంటే చెప్పి చేయలేదు, చాలా అంశాలు చేయలేదు. దానివల్ల ఏమైపోతుంది, అపోహలని వస్తాయి. అరే ఇది ఎందుకు చేశారు, ఇప్పుడు ఎవరు ఇంకొకరు వెళ్ళి చెప్పేవాళ్ళు ఉంటారు, మీరు ఇలా చేస్తున్నాడు ఈయన అని చెప్పి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తారు, నాకు చెప్పాలి కదా, నేను ఇంతగా నమ్మాను కదా, నమ్మినటువంటి ఈ పరిస్థితుల్లో నాకు చెప్పకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అనేది వస్తుంది. ఇప్పుడు మనం చూసాం విశాఖపట్నంలో భూముల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ అన్నిట్లో కూడా తలదూర్చాడు. పెద్ద పెద్ద ఇష్యూలు తలదూర్చి సాల్వ్ చేయడం కొన్ని, ఆర్థికంగా లాభం పొందడం కొన్ని, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పి చేసి ఉంటాడా మరి? కాదు కదా. అందువలన అక్కడ అపోహ స్టార్ట్ అయ్యి సరే ఏది ఏమైనా రాజ్యసభ ముందు ఇచ్చారు, తర్వాత నమ్మిన వ్యక్తిగా మళ్ళీ రెండోసారి కూడా ఇచ్చాడు. అది రాజ్యసభ ఇవ్వడం అంటే చిన్న విషయం, మరి చిన్న విషయం అయితే కాదు కదా. ఫ్లోర్ లీడర్ కూడా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, తర్వాత రాజ్యసభ ఫ్లోర్ లీడర్. అక్కడ ఫ్లోర్ లీడర్ గా కూడా అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని తను సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఓకే, రాజకీయాల్లో ఎవరు తప్పు చేయకుండా ఉండరు, ఎవరు పైరవీలు చేయకుండా ఉండరు, ఎవరు దందాలు నడపకుండా ఉండరు. అన్ని రాజకీయ పార్టీలు ఇవి అలాగే తయారైనప్పుడు ఇతను నమ్మిన బంట అయినప్పుడు ఏదైనా పార్టీకి అవసరం ఉండి తప్పుదారి పట్టి ఉంటే అది చెప్పాలి కదా. చెప్పాడో లేదో తెలియదు, చెప్పలేదనే నేను అనుకుంటున్నా. నాకున్న అవగాహన లేకపోతే నాకున్న సమాచారం వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే సరే. ఇప్పుడు ఇతను అంటే అధికారంలో ఉండంగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండంగానే
ఇంకా ఒక సంవత్సరం ఎన్నికలు రానున్నాయనగానే ఇతను అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినందుకు నువ్వెన్ని చేస్తున్నావు, నాకు సమాచారాలు ఉన్నాయి, మనకు చెడ్డ పేరు వస్తుంది, ఇలాంటి పనులు చేస్తున్నావు, మరి ఎంత సంపాదించుంటావు, నీ దగ్గరికి ఎంత చేరి ఉంటది, ఇట్లాంటివి ఏవో జరిగాయని ఎవరు అప్పుడు దాన్ని జగన్ బెదిరించాడని. అడిగాడా విజయసాయిరెడ్డి? విజయసాయిరెడ్డి జగన్ అడిగాడా? జగన్ విజయసాయి రెడ్డి గారిని అడిగారు. ఓకే. అడిగినప్పుడు తాను అలిగి నేను ఏదైతే కేసులు ఉన్నాయో ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ కేసులో ఈయన కూడా రెండో ముద్దాయి కాబట్టి నేను సాక్షిగా మారుతాను అని చెప్పి ఒక రకంగా బెదిరింపు ధోరణితో మాట్లాడి అలిగిపోయి మద్రాసులో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సతీమణితో అక్కడ ఒక మ్యారేజ్కి వెళ్ళాల్సి వెళ్ళి, అంటే ముఖ్యమంత్రి ఆయన హోదాలోని వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి, విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్ళి పెళ్లి చూసుకొని ఇంటికి వెళ్ళి జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు వచ్చి మామూలుగా పని చేసుకో, మా వైపు నుంచి ఏదైనా పొరపాటు ఉంటే కనుక అని చెప్పి ఆమె కూడా నమస్కారం పెట్టి ఎందుకు నువ్వు ఇలా చేస్తావు, చెయ్యకు అని చెప్పేదని ఒక సమాచారం నాకు ఉండేది. వీళ్ళు పెళ్లికి పోయింది. అప్పుడు ఆ సమాచారం నాకు వచ్చినప్పుడు నేను చూశాను ఈ సోషల్ మీడియాలో, ఈయన మ్యారేజ్కి పోయింది ఏది కరెక్టే అని చెప్పితే మళ్ళీ అతను తేరుకొని మళ్ళీ వచ్చి పనిచేశాడు మామూలుగా. అయితే ఏమైందంటే వైవి సుబ్బారెడ్డిని మార్చారు దాని తర్వాత అక్కడికి ఇన్ఛార్జిగా, ఇది విశాఖపట్నం, అంటే ఆ 3-4 జిల్లాలు. సరే అది కూడా సర్దుబాటు చేసుకున్నాడు, ఊరుకున్నాడు. అప్పుడే బీజేపీ ట్రాప్ లో ఉన్నాడు అని అప్పటికే నేను సాక్షిగా మారుతాను అని అన్నప్పుడే బీజేపీ ట్రాప్ లో ఉన్నాడు, బీజేపీ వాళ్ళతో సత్సంబంధాలను నెలకొల్పుతున్నాడు, బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా సరే ఆయన్ను దగ్గర తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డికి ఇతడి ద్వారా చెక్ పెట్టారు అనేది అప్పుడు జరిగింది. ఎందుకంటే అప్పుడు చెక్ పెట్టాల్సిన అవసరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అభిప్రాయం మార్చుకుంటాడేమో, పూర్తిగా సపోర్ట్గా ఉన్నాడు కదా. సరే అనుకుని రాజకీయాలు జరిగాయి, మళ్ళీ చంద్రబాబు కలవడం అనుకుంది, కలిశాడు. సరే గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఇప్పుడు బీజేపీ వాళ్ళు ట్రాప్ చేయరని గ్యారెంటీ ఏం లేదు, ఖచ్చితంగా ట్రాప్ చేస్తారు అంటే సాక్షిగా మారమని చెప్పి అడగొచ్చు. దానికి ఈయన ఏమని డిమాండ్లు కూడా పెట్టరు, నాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని, లేకపోతే తనకు రక్షణ కావాలనో, రాజకీయంగా ఏదైనా పోస్టు కావాలనో, రాజకీయ పరంగా కాకుండా ఇంకో విధంగా పోస్టు కావాలని కూడా అడగచ్చు, చెప్పలేదు. అందువల్ల ఇక్కడ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి లేవంటే మంచి సంబంధాలు 100% ఎక్కువ ఉన్నాయి దేశానికి. అలా మేనేజ్ చేశారు వాళ్ళతో బాగా సన్నిహితంగా ఉంటూ వాళ్ళ అవసరాలు, అంటే కొంతమంది వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే కూడా ఇతను తీర్చాడు. ఇది ఢిల్లీలో ఎవరిని అడిగినా చెప్తారు. సో ఇవాళ వెళ్ళి కలిశాడంటే అదేదో పెద్ద విషయంగా నేనైతే అనుకోవడం లేదు. కలుస్తాడు, వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం కదా, మనం 3-4 రోజుల నుంచి ఈడీ ఆస్తులను అటాచ్ చేస్తూ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, అలాగే పార్లమెంటులో మరి అది రాజ్యసభలో వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఓటింగ్ లో పాల్గొన్నారనేది ఒకటి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత కేంద్ర నాయకులు అంటే బీజేపీకి సరెండర్ అయిపోయి అతని మీద చర్యలు తీసుకోవాలనేది కూడా పట్టుబడుతున్న మాట కూడా వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు అవసరం వాళ్ళకు ఉంది. అలాగే ఇతను కూడా తన ధోరణి మార్చుకోలేదు. తను ఎవరేం చేస్తారు, నా పని నేను చేసుకుంటాను, కేసులు ఉంటాయి, చట్టం తన పని చేసుకుంటుంది, లాయర్లు ఉన్నారు, వాదిస్తారు, మాట్లాడతారు, ఏం జరగాలనో అది. తను కూడా ఏదైనా సమస్య వస్తే మొండిగా ఎదుర్కొనేవాడే కానీ భయపడి పారిపోయేవాడైతే కాదు కదా జగన్మోహన్. ఏది దేనైనా ఎదుర్కోగలుగుతాడు అతను కూడా, ఎందుకంటే ఆర్థికంగా బాగున్నాడు, మానసికంగా కూడా ధైర్యంగా మనిషి, పిరికివాడైతే కాదు. అందువల్ల ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే కొన్ని పరిణామాలు మీరు అన్నట్టు ఏదైనా రాజకీయ పరిణామాలు మారబోయే అవకాశాలు ఉన్నాయంటే మారవచ్చు అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా రాజకీయాలు మారడానికి రాబోయే దగ్గర కాలంలో ఏవి ఎన్నికలు లేవు. లోకల్ బాడీ ఎన్నికలు అది పెద్ద విషయం కాదు, అటు ఏ ఎన్నికలు కూడా లేవు. జమీలు అనుకుంటే 27లో రావాలా. అప్పటిదాకా ఏం జరుగుతుంది మరి? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమైనా అభిప్రాయం మార్చుకుంటాడా అంటే, వాళ్ళు అడిగేది ఏంటంటే బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అవసరమైతే చంద్రబాబు కూడా
వాళ్ళు క్లియర్గా వాళ్ళకు నాయకత్వాలు లేవు, ఇక్కడ నెట్వర్క్ లేదు, మీ పార్టీని తీసుకొచ్చి మా పార్టీలో విలీనం చేయండి, చేస్తే ఎవరు చేయగలుగుతారో వాళ్ళే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకెళ్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు అంతకు ముందు. నాకు ఆ సమాచారం పక్కా ఉంది. ముఖ్యమంత్రి కాకముందు నేను హైదరాబాద్లో ఆయనతో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ఒక అర్ధగంట వివరించాడు, ఎందుకు నేను పార్టీని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్నా లేదా బీజేపీతో కలవాలన్నా కారణాలు ఇవి అని లక్ష్మణ్ అని చెప్పి నాకు కొన్ని చెప్పాడు. నేను ఇట్లా రాజీ పడను, నేను ఈ లైన్లో వెళ్తే ఏమో జరగని, అధికారం వస్తుందే రాదు తర్వాత సంగతి, నా ప్రయత్నం నేను చేస్తా అన్నాడు. వెరీ క్లారిటీగా చెప్పాడు. అదే ఫాలో అయ్యాడు. నేను నాకేం చెప్పిండే అదే ఫాలో అయ్యింది. ఇప్పుడు కూడా అదే అవుతాడని నేను అనుకుంటున్నా, ఏం మారిపోతాడని నేను అనుకోవటం లేదు. జరుగుతుంది అన్ని ఆర్థిక ఏం జరుగుతాయి చూడాలి. విజయసాయి రెడ్డి అయిపోతాడని అనుకోవడాలి. విజయసాయి రెడ్డి చెప్పే పాయింట్ ఏంటంటే, నేను 5 పైసలు సంపాదించుకోలేదు, మొత్తం పార్టీకి ప్రతి విషయం నేనేం డెసిషన్ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పినే చేశాను, కనీసం సొంత ఇల్లు కూడా లేదు, ఆల్రెడీ రాజ్యసభ ఇచ్చినప్పుడు దాదాపుగా కోట్ల రూపాయల ఆస్తులు నాకు సంబంధించిన సొంత ఇల్లు కూడా అమ్మేసుకుని మరి ఎమ్మెల్యేలకు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంత లాయల్గా నేనుంటే ఏదో ఒక రాజ్యసభ ఇచ్చిందంటే పార్టీ కోసం ఇచ్చారంతే, అట్లాగే రెండోసారి ఇచ్చినా కూడా పార్టీ కోసమే ఇచ్చారు, పార్టీ పనులు చెప్పినట్టు నేను చేసి పెట్టాను. అట్లాంటిది ఇప్పుడు నన్ను ప్రతిసారి కూడా ఓ పదవి ఇవ్వడం, 3-4 నెలల కల్లా తీసేయడం, ఒక కోటరీ ఆయన చుట్టూ ఉందని విజయసాయి రెడ్డి చెప్తారు. సుబ్బారెడ్డి ఏమంటారు, ఈయన కూడా ఆ కోటరీలో సభ్యుడే కదా, మరి ఇదివరకు ఈయన ఆ కోటరీలో ఉన్నాడని చెప్పి చాలామంది తిట్టుకున్నోళ్లే కదా అనేటటువంటిది సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడేటటువంటిది. అసలు కోటరీ అనేటటువంటి జగన్ చుట్టూ ఉంటుందా, విజయసాయి రెడ్డిని కోటరీ దెబ్బతీసిందా, లేకపోతే కోటరీలో ఉన్న విజయసాయి రెడ్డి కోటరీలో ఉన్న ఇతరులతో పడట్లేదు అనుకోవాలా? కరెక్ట్ మాట. కోటరీలో ఉన్న ఇతరులతో పడ్డం లేదు. ఎందుకు పడ్డం లేదు చెప్పనా? కోటరీలో ఉన్న వాళ్ళు సజ్జల కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి కానీ ఎవరన్నా కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళు ఏం చెప్తారో అది చేస్తారు. ఒకవేళ బయట ఏదైనా పొరపాటు జరిగితే ఇది జరిగింది అని కూడా చెప్తారు. వీళ్ళందరికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి నమ్ముతాడు. ఎందుకు అంటే నాకు స్వయంగా చెప్పాడు, నేను ఏదైతే డిస్కస్ చేశానో అర్ధగంట సేపు రాజకీయాలు, ఆ రోజు స్వయంగా చెప్పాడు, అన్న ఆయన మించిన నమ్మకస్తుడు నాకు లేడు, నేను ఆయన్నే నమ్ముతాను, తను ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక పొరపాటు కూడా చేయలేదు నా విషయంలో చెప్పాడు. వీళ్ళంతా మధ్యలో వచ్చినాడు. ఈ మధ్యలో వచ్చినట్టు ఆయన ఆడిటర్గా వచ్చినోడు, వైవి సుబ్బారెడ్డి బంధువు, దాన్ని మనమేమి కాదని లేదు, ఆయన కూడా పద్ధతి ప్రకారమే ఉండేవాడే. ఇక్కడ విజయసాయి రెడ్డి చెప్పే ప్రతి మాట నిజమని మనం అనుకుంటామా? ఆయన చాలా అబద్ధాలు చెప్తాడు. సంపాదించుకోలేదంటే రాజకీయాల్లో నమ్ముతారండి. ఎన్ని పెద్ద పెద్ద పైరవీలు చేశాడు విశాఖపట్నంలో, ఎన్నో వ్యవహారాలు సర్దాడు. అక్కడ వెళ్ళి విశాఖపట్నంలో కూర్చొని రండ్రా ఎవరెవరికి ఈయన ఏమేమి చేశాడంటే మొత్తం వచ్చి లైన్లో కూడా చెప్తారని అక్కడ ఏమేమి చేశాడు. అవన్నీ అన్ని ఆర్థికంగా బెనిఫిట్ ఉండేటివి. అవన్నీ ఇక్కడ పోయి ఆ డబ్బులని ఎక్కడ పోయాయి, మరి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇచ్చారని చెప్పమని చూద్దాం. పలానా చోట ఈ పదవి చేశారు, ఇంత డబ్బులు వచ్చాయి, అవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని చెప్తున్నాడు, చెప్పమని చూద్దాం. ఇచ్చాడేమో, అలాంటి పార్టీకి ఇచ్చారని చెప్పమని ఇచ్చాడేమో. ఇల్లు అమ్ముకున్నా అంటే అన్ని వినామం పేరుతో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఎలా తయారయ్యారు అందరు రాజకీయ నాయకులు, వాళ్ళ పేరు పెట్టుకుంటారా? ఏమో ఏ పొద్దున ఏం జరుగుతుందో, అందులో ఆల్రెడీ కేసులో ఉన్నాడు, ఆర్థిక నేరాల కేసులో. అట్లాంటి వ్యక్తి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోడా ఆయన పేరుతో పెట్టుకుంటాడని, ఎవరెవరి పేరుతో ఎక్కడెక్కడ సర్దుకొని అక్కడ సర్దుకొని కూర్చుంటాడు. ఆయన మాట మీద ఉండడండి, నా అనుభవం కూడా ఉంది. ఆయనతో నేను ఒకసారి ఏదో ఒక అంశం మాట్లాడినప్పుడు తను ఒక మాట చెప్పాడు, తర్వాత దాన్ని వైలేట్ చేశాడు, అంటే తప్పించుకున్నాడు. ఇప్పుడు మనిషిని తీరు అర్థమైపోతుంది కదా, అందువల్ల అతను అన్ని కరెక్ట్గా చెప్తాడని నేనైతే అనుకోవటం లేదు. ఖచ్చితంగా అబద్ధాలే చెప్తున్నాడు, నో డౌట్. దీని వెనుక అందరూ ఊహించే విధంగా ఏంటంటే బీజేపీ ఇతన్ని సాక్షిగా మారుస్తుంది, మార్చేసి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతుందేమో అన్నది అందరూ ఇవాళ ఊహిస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళి వాళ్ళందరినీ కలిశాడు అంటే అది ఇంకా ఆ యొక్క
ఆ, 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 ఏదైతే చర్చ చేసుకుంటున్నామో అది ఇంకా దానికి బలం చేకూరుతుంది. అలాగే బీజేపీ కూడా రాజకీయం చేస్తుంది. చేయకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులందరినీ కూడా బీజేపీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నదే లేదా? ఇవాళ కూడా చేస్తున్నది. దానికి ఈయన సహకరిస్తున్నాడేమో తెలియదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఈయన వలన కొంతమంది రాజ్యసభకు వచ్చి ఉండొచ్చు, ఈయనకు లాయల్టీగా ఉండొచ్చు కొంతమంది, ఆయన చెప్తే పోవచ్చు. ఆ ఆలోచన లేదని మనం ఎందుకు అనుకోవాలి? బీజేపీలో ఉంటుంది, తీసుకోవచ్చు, వెళ్ళొచ్చు కూడా, వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. దానికి ఏమైనా సహకరిస్తున్నాడా? అసలు పెద్ద విషయమే ఈ కేసుల విషయంలో దగ్గరకు వస్తున్నాయి కదా విచారణ. మనీ లాండరింగ్ కేసులు అయితే విచారణ జరగబోతాయి. ఎందుకంటే ఇది ఒక స్టెప్ అయిపోయింది కాబట్టి రెండో స్టెప్ జరగబోయినప్పుడు అక్కడ మరి అనుకోకుండా ముద్దాయిగా ఉన్న వ్యక్తి సాక్షిగా మారి అందులో ఆడిటర్ ఆ కంపెనీలకు ఏదైనా దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయేమో మనకు తెలీదు, అటన్నిటిని బయట పెట్టి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. మరి ఎలా నమ్మాడో తెలియదు మనకు, ఆడిటర్ కాబట్టి నమ్మడము జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు. కానీ రాజకీయాల్లో వెన్నుపోటు అనేది ఉండకూడదు. అది ఏ పార్టీ వాళ్ళకైనా ఎవరికైనా వర్తిస్తుంది. మంచో చెడు కలిసావు, నీకేం అన్యాయం చేయలేదు, 2 సార్లు రాజ్యసభ ఇచ్చాడు, ఏ జరుగుతాయి. ఇప్పుడు ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జర్నలిస్ట్ తప్పు చేస్తే జర్నలిస్ట్ చెంపబడి కొట్టాడు. నువ్వు తప్పు ఎందుకు చేశావు, నన్ను ఎందుకు మిస్గైడ్ చేశావు అని కొట్టాడు. నేను సమర్థిస్తున్నా కొట్టడాన్ని. ఆ జర్నలిస్ట్ అలా చేయకూడదు. మనం జర్నలిస్ట్గా జర్నలిస్ట్ కొడతాడా ఆయన రాజకీయ నాయకుడు అని ఆడొచ్చు, కానీ నేను సమర్థించాను. అతను చేయకూడని తప్పే చేశాడు. చేసినప్పుడు కోపం రాదా? చేయడా? తను నమ్మి ఒక పని అప్పగిస్తే, ఆ పనిలో మోసం చేస్తే, ఆ పని మంచిదా చెడుదా పక్కన పెట్టాడు. రాజకీయాల్లో ఒక పని అప్పగిస్తే ఆ పనిని చేస్తే చెయ్యి, లేకపోతే చేయకూడదు. కానీ మోసం చేస్తే ఇది కరెక్ట్ కాదు కదా. అలాంటి భావన ఉన్నటువంటి వ్యక్తి అతను జగన్మోహన్ రెడ్డి. తన కోపం వస్తే తనకు నచ్చని పని ఎవరైనా చేస్తే తండ్రిని కూడా ఎదిరించి మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తల్లిని చెల్లిని కూడా ఎదిరించి కేసులకు వెళ్ళిపోయాడంటే అర్థమేమి? తను అనుకుంది నమ్ముతాడు, దానికి ఒక ఫాలో అవుతాడు, చెప్తాడు. ముందు వినలేదు అనుకోండి, జరిగేది జరుగుతుంది. మోసం చేస్తే అసలు సహించడు. విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాతన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సాధారణంగా బీజేపీ ఒక జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. ఇంతకుముందు చంద్రబాబుని వదులుకోలేదు, జగన్ని వదులుకోలేదు. అప్పుడు ఇద్దరి మద్దతుని పొందింది. చంద్రబాబుని వదిలిపెడితే జగన్ రేపొద్దున జగన్ని తొక్కేసి చంద్రబాబుని లేపితే గనక ప్రమాదం అన్న ఉద్దేశంతో అటు జగన్ని కూడా 14-19 మధ్యలో కాపాడిందనినే అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ మీద ఆగ్రహించింది. 2018-19లో తీవ్రస్థాయిలో విరుచుకుపడింది కూడా. 19 తర్వాత వచ్చేటప్పటికి జగన్ చెప్పినట్టు నడుచుకుంటుందని ఒక పక్కన చెప్తూ, రెండో పక్కన తెలుగుదేశం పార్టీ తలో 4 ఎంపీలని అక్కడికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పూర్తిగా భారతీయ జనతా పార్టీ బ్యాలెన్స్ కాకుండా అంటే తెలుగుదేశాన్ని బతికిద్దాం, జగన్ని తొక్కేద్దాం అనేటటువంటి రూట్లోకి వస్తుంది అనుకోవచ్చా? ఒకటి అంటే మీరు అనే దాంట్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకముందు కూడా వైసీపీని బీజేపీ నెత్తినేసుకుంటోంది అనినే కదా అప్పుడు చంద్రబాబు 18లో ఎదురు తిరిగింది. అది కరెక్ట్ కాదు. అప్పుడు అధికారంలో రానప్పుడు బీజేపీ అతన్ని నెత్తిన పెట్టుకోలేదు. ఆ కారణం చెప్పినే కదా అప్పుడు వ్యతిరేకించి విభేదించి బయటకు వచ్చేసింది కూడా కూటమి నుంచి. అరే ఇతను ఆశపడిపోయాడండి. చంద్రబాబు నాయుడు గారు బీజేపీని అప్పుడు ఎందుకు వదిలిపెట్టాడు అంటే, కేంద్రంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఇతర ప్రాంతీయ పార్టీలన్నితో పొత్తు పెట్టుకోగలిగితే తను మెజారిటీ సీట్లు ఎక్కడ వస్తే గనుక తను కేంద్రంలో చక్రం తిప్పొచ్చు. ఈ బీజేపీ గెలవదు. ఆయనకు ఎవరో ఒక రిపోర్ట్ ఇచ్చారు, నాకు ఆ రిపోర్ట్ కాకుండా చూపించాడు. నువ్వెందుకు బీజేపీని వదిలి నువ్వు కాంగ్రెస్ వైపు వెళ్ళావు, కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని నువ్వు కాంగ్రెస్
తో కలవడం ఏంటి అని ప్రశ్నిస్తే బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాదు, ఇదిగో నా దగ్గర రిపోర్ట్ ఉంది, నువ్వు చదువుతావా అన్నాడు తీసి ర్యాలీలో. ఏం అవసరం లేదండి అన్నాడు, చదవాల్సిన అవసరం లేదు అని చెప్పాను. చెప్పినప్పుడు ఏం మాట్లాడతాడు, ఇంకా ఆయన వెళ్తున్నాడు, తన నిర్ణయం తీసేసుకున్నాడు, దానికి కారణాలు చెప్తున్నాడు. అవి అవి అసలు అవి కారణాలే కాదు. కానీ తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే కేంద్రంలో చక్కెర తిప్పితే ప్రధానమంత్రి కూడా కావచ్చు, మీకు తెలిసినో లేదో ఆ ఎన్నికల్లో రిజల్ట్ వస్తున్నాయనగా ఈయన ప్రధానమంత్రి అయిపోయినట్టు ఎవరెవరు ఆఫీసర్లు అక్కడ పేషీలో ఉండాలనో, నువ్వు ఉండాలన్నా ఈయన ఉండాలని ఆయన యొక్క ఛాంబర్లో డిస్కషన్ జరిగింది. అక్కడ పనిచేసేటువంటి వ్యక్తి నాకు చెప్పాడు, వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందో ఏమో, అప్పుడే ఆయన ప్రధానమంత్రి అయిపోయినట్టు వీళ్ళందరూ కూడా పోస్టులు ఈ పోస్టులు ఆ పోస్టులు ఉండాలని మాట్లాడుతున్నారు లక్ష్మి అని చెప్పారు. నేను చెప్పాలనుకున్న దానికి ఏమైపోయింది, ఒక్క వల్ల పడ్డాడు అయిపోయింది. సరే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశాన్ని దగ్గరికి తీశారు అన్నది కరెక్ట్ కాదు. దగ్గరికే తీయలేదు, ఈయనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళు రాజ్యసభ మెంబర్స్ ఎందుకు పోయారు, ఈయనే పంపించాడు అని ఒక సిగ్నల్ క్రియేట్ చేశారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు వ్యాపారవేత్తలు, వాళ్ళ వ్యాపార సంస్థల మీద రైడ్లు జరిగినాయి, తర్వాత సెక్యూరిటీ లేకుండా పోతుంది. రెండోది, ఈయన మాట వాళ్ళు వినటం లేదు, చంద్రబాబు నాయుడు మాట బీజేపీ వాళ్ళు వినరు, ఎందుకంటే కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి మనం ఇబ్బంది పడిపోతాం. పర్సనల్గా నువ్వు ఏమైనా సహాయం చేస్తావంటే ఈయన పోయి సహాయం చేయాలి కదా, వాళ్ళకి ఎక్కడ చేస్తాడు, ఇలా మాట ఈయనది ఎవరు ఎక్కడ అపాయింట్మెంట్ లేకపోతే అని చెప్పి వాళ్ళు కేవలం వాళ్ళ వ్యాపార సంస్థలను కాపాడుకోవడానికి వాళ్ళు పార్టీ మారారు. ఇది వెరీ క్లియర్. ఆ మారిన వాళ్ళల్లో ఒక వ్యక్తి నాకు చాలా క్లియర్గా చెప్పాడు, ఇదే కారణము, ఆయన చంద్రబాబు మాకు పలకడు, పలికినా ఈయన పోయి ఆడ చెప్తే వాళ్ళు వినేవాళ్ళు లేరు, కాబట్టి ఎందుకు ఆ పార్టీలోకి వెళ్ళిపోతే సేఫ్ సైడ్లో ఉంటామని చెప్పి వెళ్ళిపోయాము. కొంత ప్రయోజనం జరిగింది, దానివలన మా మీద ఒత్తిడి తగ్గింది, కేసులో సివియారిటీ తగ్గిపోయింది, రకరకాల హెల్ప్ జరిగింది, అంటే ఇండైరెక్ట్గా హెల్ప్ చేశారు అని చెప్పారు. అంతే తప్ప చంద్రబాబు దగ్గర చంద్రబాబుతో ఏం మెయింటైన్ చేయలేరు. ఎప్పుడు మొన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడు అది కూడా తను రకరకాల మార్గాలలో నేను మళ్ళీ కలుసుకుంటాను, నేను పొరపాటు చేశానప్పుడు అని చెప్పి ఎప్పుడైతే జైలు పాలైన తర్వాత బయటకు వచ్చాడో ఇక వాళ్ళకు సరెండర్ అయిపోయి రకరకాల మార్గాల్లో వాళ్ళతో ప్రయత్నాలు చేసుకొని మళ్ళీ బీజేపీ పొత్తులోకి వచ్చాడు తప్ప బీజేపీ వాళ్ళు కావాలని ఇతన్ని కలుపుకోలేదు. చేసిన తప్పేంటి జగన్మోహన్ రెడ్డిని అంతకుముందు ఎన్నికల ముందు అడిగారు పొత్తు పెట్టుకోవయ్యా అని, పెట్టుకోను అన్నాడు. మొన్న కూడా అడిగారు పెట్టుకోను అన్నాడు. పెట్టుకోనంటే ఇంకేం చేస్తారు వాళ్ళకి ఒక అంచనా వచ్చింది, దేశవ్యాప్తంగా సీట్లు తగ్గబోతున్నాయి, ఎక్కడ మనం భర్తీ చేసుకోవాలి, ఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక అన్ని సీట్లు రావచ్చు, మనకు ఇబ్బంది ఉండదు అని అడిగారు. అడిగితే వాడు ఆయన వద్దన్నాడు, ఈయనేమో ఎస్ అన్నాడు. కొంత అవకాశం కొన్ని సీట్లు సర్దుబాటు చేస్తున్నారు. ఒక రకంగా వాళ్ళకి బీజేపీకి కూడా ఒక మైలేజ్ వచ్చింది. అది ఆ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కదా, ఇస్తానంటే కనుక ఇంత వచ్చింది దూరం జరిగేదే కదా, ఇచ్చింటే కనుక అలా జరిగేదే కాదు, రాజకీయమే మారిపోయింది మళ్ళీ. రైట్. ఇవాళ విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరితే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడము లేదా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడము ఇట్లాంటిది ఏదైనా జరుగుతుంది అంటారా? జరగదు, ఆ రెండు జరగదు. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో ఒకటి, ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కనీసం 10 సంవత్సరాలు మనతో ఉండాలి, అట్లాంటి వాళ్ళకే మంచి పొజిషన్ ఇవ్వాలి అనేది ఒక ఇంటర్నల్ పాలసీ ఉంది. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పాలసీని వైలేట్ చేయొచ్చు తప్ప సాధారణంగా చేయకూడదు. అలా కొత్తగా వచ్చే వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది రాదు. అప్పుడు కన్నా లక్ష్మణానికి ఎందుకు ఇచ్చారని మేము అడగచ్చు. కన్నా లక్ష్మణ విషయంలో అప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు 2 సామాజిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాయి, 3వ సామాజిక వర్గాన్ని కూడా మనం అధికారులకు తీసుకురావాలంటే ఏం చేయాలి, లేకపోతే వీళ్ళు అని చెప్పి పెద్ద చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో కాపు సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తే మంచి నెట్వర్క్ ఉంది, మంచి బలం ఉంటుంది, ఈక్వల్గా అటు రెడ్డి సామాజిక వర్గం ఇటు కమ్మ సామాజిక వర్గానికి ఈక్వల్గా ఈ కోర్సు పనిచేస్తుందని చర్చించిన తర్వాత
ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ కూడా ప్రత్యేక పరిస్థితులు ఇచ్చి అతనికి అధ్యక్షుల పదవి ఇచ్చారు. సరే, అతనిపై నాకు మళ్ళీ సోమువీరాజుకు ఆయనకి ఇచ్చారు. పురంధేశ్వరికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఎన్నికలు అప్పుడు ఆయన సోమువీరాజు చేసిన కొన్ని తప్పుడు ఆలోచనలు, కొన్ని చేయరాని పనులు చేసినాడు కాబట్టి పక్కన పెట్టాల్సి వచ్చినప్పుడు ఇక ఎన్నికలు రాబోతున్నప్పుడు మరి అప్పటికి ఇంకా చంద్రబాబుతో పొత్తు ఫిక్స్ కానప్పుడు ఏమో ఆలోచించారు, ఏమో మనం ఒంటరిగా వెళ్లాల్సి వస్తుందేమో, అంటే పవన్ కళ్యాణ్ మనమే వెళ్లాల్సి వస్తుందేమో, అలాంటప్పుడు మనం ఈ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి కుదరదు అని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఆమెకు అవకాశం ఇచ్చారు. అంతే. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు అంటే ఏముండాలి? ఇప్పుడు ఇతను ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది అనేది చూస్తారు. కేసుల్లో ఉన్నాడు, నిరూపణ అవుతాయా లేదా తర్వాత కేసులతో ఉన్నప్పుడు అధ్యక్ష పదవి ఎలా ఇస్తారు? 10 సంవత్సరాలని వైలేట్ చేయాలన్నా కూడా ఇది ఎట్లా వైలేట్ చేస్తారు? కేసులో నంబర్ 2 ముద్దాయిని ఎలా కన్సిడర్ చేస్తారు? చేయరు. మళ్ళీ రాజ్యసభ కూడా అతనికి అవకాశం ఇవ్వరు. పార్టీలో చేర్చుకుంటారని కూడా నేను అనుకోవటం లేదు. ఇతని ద్వారా ఏదైనా ప్రయోజనం పొందే ప్రయత్నాలు చేస్తారేమో తప్ప, లేకపోతే ఇతనే దగ్గరికి వెళ్ళి నేను మీకు ఇంటర్నల్గా ఈ పనులన్నీ చేసి పెడతానని పోయాడేమో తెలీదు. కానీ బహిరంగంగా అతన్ని పార్టీలో చేసుకోవడం కానీ, పదవులు ఇవ్వడం కానీ జరగదని నేనైతే అంటే చేర్చుకుంటున్నారు అన్నటువంటిది విజయసాయి రెడ్డి తన సన్నిహితులతో చెప్పారు అన్నటువంటిది ప్రధానమైన అంశం. ఒకవేళ ఇప్పుడు రాజకీయాల్లో ఇది జరుగుతుంది జరగదు అని చెప్పలేము. చేరాడు అనుకోండి, ఈ 2 పదవులు మీరు చెప్పినట్టు మళ్ళీ తిరిగి రాజ్యసభ అతనికే ఇస్తారా, లేకపోతే అధ్యక్షులు చేస్తారు? ఈ 2 జరగవని నేనైతే భావిస్తాను. అంత ఈజీ కాదు ఆ 2. అంటే గతంలో జరిగిన ప్రచారం ఏంటంటే రాజశేఖర్ ఇదే విజయసాయి రెడ్డి కుమార్తెకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు, ఈయనకి పార్టీలో చేర్చుకుంటారు అన్నటువంటి ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారు, బాబు కానీ లోకేష్ కానీ విజయసాయి రెడ్డిని చేర్చుకోవడానికి వీల్లేదంటున్నారు అన్నటువంటి వాదన వినబడింది. ఉండొచ్చు, ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు. చూడు, వాళ్ళ వార్తలు వస్తున్నాయి, ఇంతకనే చూశాను. విదేశాలకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రి ఢిల్లీలో దిగుతుంది. హైదరాబాద్ విజయవాడ రావటాలు రేపంతా అక్కడ ఢిల్లీలో ఉండి అపాయింట్మెంట్లన్నీ అడిగారట. అమిత్ షా అపాయింట్మెంట్ కాదు, అమిత్ షా గారిని నమ్ముకున్నాడు, మంత్రులని కలుసుకున్నాడు. ఉండొచ్చు, అభ్యంతరం చెప్పచ్చు, చెప్పకుండా ఎలా ఉంటారు? ఏదైనా ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాళ్ళు చెప్తారు. కానీ ఆయన చెప్తాడా చెప్పడా పక్కన పెడితే, నాకున్న అవగాహన మేరకు బీజేపీ ఒకవేళ ఆయన కూతురికి ఇవ్వచ్చునేమో అంటే ఆయన కూతురికైనా ఏ గ్రౌండ్ మీద ఇస్తారు? ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు సహకరించాలి కదా. బీజేపీ ఓట్లు కాదు కదా, ఇక్కడ చంద్రబాబు ఓట్లు కదా ఉండేది. ఆయన ఒప్పుకోవాలి కదా. ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? విజయసాయి కూతురికి ఇస్తాడంటే ఆయన ఒప్పుకోడు కదా. అందువల్ల అవన్నీ జరిగే పనులు కాదు. ఎవరికో ఒకరికి ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి. తమిళనాడు సంబంధించిన ఆయనకు అధ్యక్షుడు పక్కన పెట్టారు కాబట్టి ఆయనకి ఇవ్వచ్చని. లేదు, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంకా రంగంలో ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి అడిగాడు రాజ్యసభ కావాలా అని. ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావాలని ఉన్నారు. రాయలసీమకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గాన్ని బలపరచకపోతే మనకు ప్రయోజనం ఉండదని నిర్ణయానికి వచ్చారు. మంచి వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు. అతనికి అవకాశం ఇవ్వచ్చేమో, చెప్పలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాంతం తుడిచిపెట్టేయడం అన్నటువంటి ఎజెండా ఇప్పుడు బీజేపీ ఏమైనా తీసుకున్నది అనుకోవచ్చా? తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే, ఒకటి, ప్రాంతీయ పార్టీలని బలహీనపరచకపోతే బీజేపీ ముందుకు రాలేదు. ఇది కామన్ అజెండా. ప్రాంతీయ పార్టీల్లో మనకి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ అంటే ఒకటే ప్రాంతీయ పార్టీ, దాన్ని తొక్కచ్చు. కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదు అనుకున్నారు, కాంగ్రెస్ వచ్చింది, అది ఇబ్బందుల్లో ఉంది. ఇక్కడ మనకు 2 పార్టీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ 3 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది, తెలుగుదేశం ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా ఉన్నాడు, 100% వాళ్ళతోనే ఉంటాడు అనేది వాళ్ళకు నమ్మారు అతని. కాబట్టి దాని జోలికి ఇప్పుడు పోరు, ఆ పార్టీ జోలికి. ఇక ఉన్నది ఈ 2. ఈ రెండిట్లో ఇప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఈ ఎన్నికల్లో జరిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డిని బలహీనపరిచారు.
తెలుగుదేశం బలపడింది అనుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బలహీనపడి దాన్ని మళ్ళీ బలపడే విధంగా చేయకుండా దాన్ని ఆపాలి. అలాగే తెలుగుదేశం పార్టీని కూడా బలహీనపడే విధంగా చేస్తే తప్ప ఇక్కడ బీజేపీ జనసేన పుంజుకోదు. ఒకవేళ రేపు రాజకీయాలు మారి జనసేన బీజేపీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయిన రంగంలోకి దిగితే చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తే ఒక విధంగా ఉంటుంది. దాన్ని అంగీకరించకపోతే వాళ్ళిద్దరే పోటీకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ట్రయాంగిల్ ఫైట్ వస్తుంది. ట్రయాంగిల్ ఫైట్ వచ్చినప్పుడు ఈ రెండు పార్టీలు బలహీనపడాలని కోరుకుంటారు కదా, అది ఇప్పటి నుంచే వాళ్ళ వ్యూహం ఎందుకు ఉండకుంటుంది అని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. విజయసాయి రెడ్డి అయితే అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తనని సాక్షి ద్వారా తీవ్రంగా దెబ్బ కొడుతున్నారని, అవమానిస్తున్నారన్నటువంటి కోపంతో ఉన్నారు. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి ఇప్పటిదాకా ఉన్నటువంటి లాయల్టీ ఇక లేదని తెగేసి చెప్పినటువంటి సందర్భం. కాబట్టి ఇక రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమైనటువంటి విజయసాయి రెడ్డిని బీజేపీ చేర్చుకుని పదవిస్తుందా, లేకపోతే చేర్చుకుని కార్యకర్తగా పనిచేయమంటుందా చూడాల్సి ఉంది.